హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అండి ఇది. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోతాను. అవ్వగానే ఇంటి ముందు అయితే శుభ్రం చేసుకుని ముగ్గు అయితే కంపల్సరీ వేసుకుంటానండి. ఇంటి ముందు శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకున్న తర్వాతే నేను ఏ పనైనా మొదలు పెడతానండి. సో ఆ రోజైతే ఇంటి ముందు ముగ్గేసిన తర్వాత నేను పక్కన చూసారు కదా, నేను పసుపు రాసి పద్మ ముగ్గు అయితే వేస్తానండి. అది ఎందుకు వేస్తానంటే లక్ష్మీ కటాక్షం కోసం ఇలా వేస్తానన్నమాట. చెంబు పెట్టి దాంట్లో వాటర్ పోసిన తర్వాత దాంట్లో కొంచెం అక్షంతలు వేసి ఒక పువ్వు అయితే పెట్టాలండి. తర్వాత దేవుడి గదిని శుభ్రం పరుచుకుని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. ఆ రోజున నేను ఈ విధంగా దీపారాజన అయితే చేసుకున్నాను. ఆ తర్వాత మా హస్బెండ్కి డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పి టిఫిన్ అయితే ఫాస్ట్గా వేసేసాను అనమాట. గార్లకి పప్పు అయితే నానబోసానండి. సో గారెలు అయితే ప్రిపేర్ చేశాను. గారెలు కొంచెం ఎక్కువగానే వేసాను. ఆయనకి టైం సరిపోక లైట్గా టిఫిన్ చేసి వెళ్ళిపోయారనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్కి గారెలు ఎక్కువగానే మిగిలిపోయాయండి. సో ఆ గారెలు అలాగే పులిహోర చేశానమాట. సో ఇవి రెండు కాంబినేషన్లో మేము ఆ రోజు లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. మా హస్బెండ్ ఎవ్రీడే లంచ్కి అయితే ఇంటికి వచ్చేస్తారు. ఇద్దరం కలిసే లంచ్ చేస్తాము. ఆ తర్వాత ఈవినింగ్ సర్వపిండితో అయితే ఇలా వేశానండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ఆయన ఈవినింగ్ రాగానే ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెడతానమాట. సో ఆ రోజైతే ఈ విధంగా చేశానమాట. ఆయన డ్యూటీ నుంచి వచ్చేస్తారు ఫాస్ట్గా అని చెప్పి కొంచెం 2 బాండీలు పెట్టేసి చాలా తొందరగా కుక్ చేసేసానమాట, స్పీడ్గా అయిపోతుందని. ఇవి కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. బియ్యం పిండిలో సొరకాయ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు ముక్కలు చేసి కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా ఇవన్నీ వేసి పిండి కలుపుకొని ఈ విధంగా వేసుకున్నానండి. సో ఈవినింగ్ అయితే ఇవి తినేసాము. తర్వాత అమ్మ వాళ్ళు వెజిటేబుల్స్ అయితే పంపించారండి. సో ములక్కాళ్ళు, బీరకాయలు, ఆనపకాయలు, బెండకాయలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంటి దగ్గర కాస్తున్నాయి అనమాట. సో అవి అయితే పంపించారు. ఇవన్నీ సెట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ పెట్టేసుకున్నాము. ఎవ్రీడే ఈవినింగ్ మేమైతే గోదావరికి గట్టిగా అయితే వెళ్తామండి. సరదాగా వ్యూని ఎంజాయ్ చేయడానికి వెళ్తామన్నమాట. మా పెళ్ళైన కొత్తలో అయితే చాలా ఎక్కువసార్లు వెళ్ళేవాళ్ళం. మెల్లిమెల్లిగా తగ్గించాము. సో ఏదో ఒక టైంలో వీలు చూసుకుని అయితే వీక్లీ ట్వైస్ అయినా సరే కంపల్సరీ విజిట్ చేస్తూ ఉంటామండి. ఆ రోజు ఫ్లోటింగ్ చూసారా ఎంతలా ఉందో, చాలా ఎక్కువగా ఉన్నాయండి. వాటర్ అయితే చాలా వరకు పైకి వచ్చేసాయి అనమాట. ఆ వ్యూని దగ్గర ఉండి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంటి దగ్గర ఏదైనా స్నాక్ లాంటివి ప్రిపేర్ చేసుకుని అక్కడికి వెళ్ళి తినడం, లేదంటే అక్కడ ఏదైనా తీసుకుని తిని కాసేపు అలా కూర్చుని ముచ్చట్లు చెప్పుకుని ఇంటికి అయితే వచ్చేస్తామండి. అలా ఈవినింగ్ అయితే సరిపోతుంది మాకు. నెక్స్ట్ నైట్ అయితే నేను బగారా రైస్ చేశానండి. నేను చేసిన బగారా రైస్ మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేశాను. ఈ రెసిపీని నేను లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తానండి. ఈ బగారా రైస్కి కాంబినేషన్లో నేను రైతా అయితే చేశానండి. నైట్ టైం కదా, ఇంకా కర్రీ అయితే నేను ఏమీ ప్రిపేర్ చేయలేదు. రైతా చేసాము. ఇద్దరం కలిసి నైట్ కూడా డిన్నర్ చేసేసామండి. సో ఇది నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అండి. చాలా సింపుల్గా నా డేని అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటానండి. ఇంకా మధ్య మధ్యలో కొన్ని ఇంటి పనులు అవి చేసుకుంటూ ఉంటాను. నేను అవన్నీ ఏమీ ఈ వీడియో అయితే షూట్ చేయలేదండి. ఓన్లీ ఫుడ్ బ్లాగ్, ఇంకా బయటకు వెళ్ళి విజిట్ చేసినవి మాత్రమే వీడియో షూట్ చేశాను అనమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.